గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు అంటే మనం ఇంతవరకు 6th చాప్టర్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. సో 7th చాప్టర్ గురించి ఈరోజు మనం నేర్చుకుని 7th చాప్టర్ సిస్టమ్స్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్. సిస్టమ్స్ ఆఫ్ పార్టికల్స్ and rotational motion. సో ఇప్పటి వరకు మనం we have discussed about the motion of a particle along linear or similar or parallel to horizontal or moving in one dimension or one direction or linear motion. In this particular lesson we are going to discussing about the motion of the particle when it is rotates or rotational motion. When it is in rotational motion, which characters does the particle possess? We are going to discuss about this. Already we discussed about the motion of a particle along one direction or one dimensional or straight line motion. But here we are going to discuss about the rotational motion of the particles of the body. Okay, right. Here we are going to get some new physical components which are when we can compare this with previous physical components too, which are one is angular displacement. When we compare this with linear displacement x, it is angular displacement theta. Yeah, what is angular displacement? Angular displacement means when a particle is moving along along a circle path, if it moves from one point to another point along circular path within a short time dt and making some angle at its center d theta, then we said d theta is the angular displacement. ఇక్కడ ఒక వృత్తాకార మార్గంలో ఒక పార్టికల్ అనేది మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఆ పార్టికల్ అనేది ఏ అనే పొజిషన్ నుంచి బి అనే పొజిషన్కి డిటి అనే స్మాల్ టైంలో కనుక మూవ్ అయినట్లయితే అప్పుడు అది సెంటర్ దగ్గర డి థీటా అనే ఒక స్మాల్ యాంగిల్ని కనుక ఫామ్ చేసినట్లయితే అప్పుడు దాన్ని మనం ఏం చెప్తామంటే ఆ డి థీటానే మనము యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాము. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఎలాగైతే మనం లీనియర్గా రేఖీయ మార్గంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అది దాని యొక్క డిస్ప్లేస్మెంట్ అని ఎలాగైతే మనం చెప్పామో, లీనియర్గా ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి వెళ్ళినప్పుడు దాన్ని మనం లీనియర్ డిస్ప్లేస్మెంట్ అన్నాం. యాంగులర్ డిస్ప్లేస్మెంట్లో ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఇదొక సర్కిల్. ఇప్పుడు ఈ సర్కిల్ని మనం తీసుకున్నప్పుడు దీనికి పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. దీన్ని మనం కేంద్రం అంటాం, సెంటర్ ఆఫ్ ద సర్కిల్.
సో ఇప్పుడు ఇక్కడ సర్కిల్ నుంచి మనం ఏం చేస్తున్నాము, ఒక పాయింట్ తీసుకుంటున్నాము. తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు దీన్ని మనం ఓ అందాం. ఇది ఓ. ఇది ఒక సర్కిల్. అలాగే ఓకే, ఇది ఓ అనే పాయింట్. దీన్ని ఒక్క నిమిషం. రైట్ రైట్ ఇదొక సర్కిల్. తర్వాత దీని మధ్యలో ఒక పాయింట్ తీసుకున్నాము. తర్వాత ఇది ఓ అనే పాయింట్ అన్నమాట. ఇప్పుడు దీని నుంచి మనం ఒక పాయింట్ని తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఓ అనే పాయింట్ కేంద్రం అనుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఒక పి అనేటటువంటి ఒక పార్టికల్ని తీసుకున్నాము. ఇది ఇక్కడ మనం ఈ పి అనే పార్టికల్ డిటి అనే కాలంలో ఇది ఏమైపోయిందంటే పి అనేది ఇక్కడ మనం ఏ అనే పాయింట్ తీసుకున్నాం. ఇది ఏ నుంచి మీకు అర్థం కావడానికి రాస్తున్నాను. బి అనే పాయింట్కి డిటి కాలంలో మారింది అనుకున్నాము. అది మారినప్పుడు ఓ దగ్గర సమ్ యాంగిల్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే డి తీటా అంటాము. ఆ యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని డి తీటా అంటాం అన్నమాట. సో ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి, ఏ నుంచి బి వరకు ఇది మారింది. డిటి అనే కాలంలో ఏ నుంచి బి వరకు స్థానభ్రంశం చెందిందనమాట. సో ఇక్కడ ఇది కోణీయంగా స్థానభ్రంశం చెందింది, భ్రమణం చేస్తుంది, కోణీయంగా స్థానభ్రంశం చెందింది. కాబట్టి దీన్ని ఏమంటామంటే కోణీయ స్థానభ్రంశం అంటాము. దీన్ని మనం తీటా అనే దాంతో సూచించడం అనేది జరుగుతుందన్నమాట. సో దీన్ని మనం కోణీయ స్థానభ్రంశం అంటాం. అక్కడైతే మనం రేఖీయంగా తీసుకున్నాం అనమాట. రేఖీయంగా తీసుకొని దానిలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, అంటే ఇక్కడ మనం ఏ అనే బిందువుని తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి బి అనే దానికి అది ఒక టీ కాలంలో కనుక మారినట్లయితే అప్పుడు దీన్ని మనం ఏ నుంచి బికు డిస్ప్లేస్మెంట్ చెందింది అనే విషయాన్ని అక్కడ మనం నేర్చుకున్నాం అనమాట. ఇది లీనియర్గా జరిగినటువంటి విషయం, హారిజంటల్గా జరిగినటువంటిది. సో ఇప్పుడు ఇక్కడేమో ఇది యాంగులర్గా జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని మనం డి తీటా అంటాం అనమాట. ఓకే రైట్. ఇప్పుడు అది యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో ఇప్పుడు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ తర్వాత ఇక్కడ మనం వెలాసిటీ అన్నాము, లీనియర్ వెలాసిటీ అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా స్థానభ్రంశం అనేది, డిస్ప్లేస్మెంట్ అనేది టైంతో పాటుగా మారుతున్నట్లయితే చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై చేంజ్ ఇన్ టైం ఏదైతే ఉందో ds/dt దాన్ని మనం వెలాసిటీ అన్నాము. అక్కడ లీనియర్ వెలాసిటీ అని మనం ఎలా అన్నామో ఇక్కడ యాంగులర్ వెలాసిటీ కూడా ఉంటుంది. ఆ యాంగులర్ వెలాసిటీ తీటా ఈక్వల్ టు ఏంటంటే చేంజ్ ఇన్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై చేంజ్ ఇన్ టైం. సింపుల్, చేంజ్ ఇన్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై చేంజ్ ఇన్ టైం. దట్ మీన్స్ angular displacement is changing along with time t, so that angular velocity omega equal d theta by dt. Next, acceleration equal to again change in velocity by change in time. Okay, right? The rate of change of velocity. Similarly, angular acceleration alpha is equal to rate of change of angular velocity. So change in angular velocity by change in time. కోణీయ వేగంలో మార్పు బై కాలంలో మార్పు, దాన్ని మనం యాంగులర్ యాక్సిలరేషన్ అంటాం అన్నమాట. తర్వాత మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఒకటి ఉంటుంది ఆబ్జెక్ట్కి. ఆ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని I=mk² అంటాము. వేర్ m is the total mass of the particles of the body. ఇక్కడ మనం ఒక వస్తువు కోణీయంగా భ్రమణం చేస్తుంది అనుకున్నప్పుడు ఆ వస్తువులో అనేక కణాల యొక్క కలయిక కాబట్టి వస్తువు అనేది ప్రతి కణం యొక్క ద్రవ్యరాశిని మనం కలుపుతూ పోతే వస్తువు మొత్తం ద్రవ్యరాశి వస్తుంది, దాన్ని m అంటాము.
కే అనేది ఇక్కడ వ్యాసార్థ సదిశ అంటారు. సో ఎంకే స్క్వేర్, కాబట్టి ఐ ఈక్వల్ టు ఎంకే స్క్వేర్ అన్నమాట. సో ఇక్కడ మనం అక్కడ మాస్ని ఎం ఈక్వల్ టు తీసుకున్నాము, బాడీ యొక్క మాస్ని స్మాల్ ఎంగా తీసుకున్నాము, అది F/A. ఇక్కడ మాస్ బదులు ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తీసుకుంటున్నాము. అక్కడ మాస్ ఎలాగైతే మనం చెప్పుకున్నామో ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని అలాగే చెప్పుకుంటాము. అది ఇక్కడ ఎం ఈక్వల్ టు F/A అయితే ఇక్కడ ఐ ఈక్వల్ టు ఎంకే స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ అక్కడ ఫోర్స్ గురించి మాట్లాడాము మనం. న్యూటన్ రెండవ గమనం ప్రకారంగా F ఈక్వల్ dP/dt ఆర్ MA. సో ఇక్కడ కూడా అక్కడ ఫోర్స్ బదులు ఇక్కడ టార్క్ తీసుకుంటాము. టార్క్ టౌ ఈక్వల్ టు ఐ ఆల్ఫా. ఐ అనేదేమో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఆల్ఫా అనేదేమో యాంగులర్ యాక్సలరేషన్. సో దాన్ని మనం dL/dt అంటాము. ఇక్కడ ఎల్ అంటే ఏంటంటే యాంగులర్ మూమెంటం, అదనమాట. సో అక్కడ మూమెంటం అంటే P ఈక్వల్ టు MV అన్నాము. ఇక్కడ యాంగులర్ మూమెంటం అనేదాన్ని L ఈక్వల్ టు I ఒమేగా అంటాము. సో వర్క్ W ఈక్వల్ టు అక్కడ మనం F/S అన్నాము. దట్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అని చెప్పుకున్నాము. ఇక్కడ వర్క్ W ఈక్వల్ టు టౌ తీటా అంటున్నాము. అలాగే హాఫ్ I ఒమేగా 2 స్క్వేర్ మైనస్ హాఫ్ I ఒమేగా 1 స్క్వేర్. అంటే ఫైనల్ వెలాసిటీ అన్నట్టు ఒమేగా 2 అంటే ఇనీషియల్ వెలాసిటీ అనేది ఒమేగా 1 అనమాట. అలా అక్కడ ఎలాగైతే అనుకున్నామో ఇక్కడ కూడా అలాగే తీసుకున్నాము. ఎం బదులు ఐ అన్నాం కదా, కాబట్టి ఐ తీసుకుంటున్నాము. వి బదులు ఒమేగా అనమాట. సో కైనెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈకే ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము, ఎం బదులు ఐ తీసుకుంటున్నాము, వి బదులు ఒమేగా తీసుకుంటున్నాము. సో ఈఆర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్, అక్కడ ఈకే అంటే కైనెటిక్ ఎనర్జీ, ఇక్కడ ఆర్ అంటేనేమో రొటేషనల్గా ఉన్నప్పుడు, కాబట్టి ఐ ఒమేగా స్క్వేర్, హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్. పవర్ P ఈక్వల్ టు FV అక్కడ మనం తీసుకున్నాము. ఇక్కడ పవర్ P ఈక్వల్ టు టౌ ఒమేగా అని తీసుకుంటున్నాం అన్నమాట. సో ఇక్కడ అంటే అక్కడ ఫోర్స్కి బదులు ఇక్కడ మనం టార్క్ని తీసుకుంటున్నాము. లీనియర్ మూమెంటం P ఈక్వల్ టు MV అక్కడ తీసుకున్నాం మనం. ఇక్కడ యాంగులర్ మూమెంటం L ఈక్వల్ టు I ఒమేగా మనం చెప్పుకున్నాం. సో ఇవి ఈ లెసన్లో మనం పరిచయం చేసుకోబోయేటటువంటి ముఖ్యమైనటువంటి భౌతిక అంశాలు. వీటిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే నెక్స్ట్ క్లాస్లో మనం వెరీ షార్ట్ ఆన్సర్స్ గురించి తెలుసుకొని ఆ తర్వాత 4 మార్క్స్ గురించి వెళ్దాం. రైట్, ఈ లెసన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 రావడానికి అవకాశం ఉంది. రైట్, ఓకే.